గురజాడ అప్పారావు గారి 162 జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకుందాం. గురజాడ అప్పారావు గారి పూర్తి పేరు గురజాడ వెంకట అప్పారావు గారు. ఆయన జన్మించిన తేదీ 21 సెప్టెంబర్ 1862. జన్మించిన స్థలం విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలో ఉన్న రాయవరం అనే ఊర్లో. అయితే మనకి గురజాడ అనగానే ముందుగా గుర్తొచ్చేది విజయనగరం. ఎందుకంటే ఆయన విజయనగరంలో పూసపాటి రాజవంశీయుల దగ్గర ఆస్థానంలో పనిచేసేవారు. అందుకే మనం గురజాడ అనగానే విజయనగరం బాగా గుర్తొస్తుంది. గురజాడ గారు తెలుగు సాహిత్యంలో వాడుక భాషకు గొప్పగా ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా వాడుక భాష యొక్క గొప్పతనాన్ని తీర్చిదిద్దాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. గురజాడ అప్పారావు గారి అనగానే గుర్తొచ్చిన మనకి గేయం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అలాగే గురజాడ అప్పారావు గారు కవిగానే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త. బాల్య వివాహాలను, దురాచారాలను ఎదిరించిన మొట్టమొదటి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారు. ఆయన రచనలో కన్యాశుల్కం అనే నాటకం ద్వారా బాల్య వివాహాలను అరికట్టాలని రూపుదాల్చారు. గురజాడ అప్పారావు గారు గొప్ప ప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు అనే కాకుండా కన్నడ, బెంగాలీ భాషలోనూ ప్రావీణ్యం పొందారు. ఆయనకి సంగీతంలోనూ ప్రవేశం ఉంది. చదరంగంలోనూ సిద్ధహస్తుడు. గురజాడ గారు ప్రకృతి ప్రేమికుడు. ఆయనకు తోలుబొమ్మలాట, భాగవతం అంటే చాలా ఇష్టపడేవారు. ఆయన రచించిన కన్యాశుల్కం అనే నాటకంలో తోలుబొమ్మలాట యొక్క ప్రదర్శనను ఆయన నాటక స్వరూపం ద్వారా చేసేవారు. అలాగే ప్రతి సంవత్సరంలో 21 సెప్టెంబర్ గురజాడ జయంతిగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.